ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురుదేవుల పాదాలకి నమస్కారం. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం. అలాగే ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి 4 గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది. ఆ మార్పుని, గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి, మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోనికి వెళ్తాం, ఆనందంగా ఉంటాం, ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ 2025 సంవత్సరంలో 4 గ్రహాల మార్పు జరుగుతుంది. వాటిలో శని, గురువు, రాహు, కేతు. అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం. శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు. అంటే శని సంచారం అనే మార్పు 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ నాడు జరుగుతుంది. అలాగే 2025 మే 15వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 18వ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇది గ్రహాల యొక్క సంచారం. ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాక ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, ఈ 2025 సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ఆగమంటున్నాడు ఈయన. 2025 సంవత్సరంలో మీనరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, మీ కుటుంబంలో ఉన్నటువంటి లోపాలని సరిచేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలని మీరు పాటిస్తే మీ జీవితం ఆనందదాయకంగా, అద్భుతంగా, శాంతివంతంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుంటూ, పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం దీగా గల వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం ధూ, జ్ఞా, ఝా, ఢా అనే అక్షరములు కలగారికి, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం దే, దో అనే అక్షరములు కలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మీనరాశిని చూసి ఈ ఫలితాలని మీరు ఆచరిస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది మీకు. అలాగే మీనరాశి వారికి ఏలినాటి శని సెకండ్ ఫేజ్లో ఉంది. జన్మంలో ఉన్న శని నుంచి బయటపడతారు. అంటే వీరికి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రాహు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే విదేశాలకు వెళ్ళిపోతారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విదేశాల్లో సీటు సంపాదించాలనుకుంటారు, తప్పకుండా సంపాదించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఏర్పడతాయి ఆర్థిక పరంగా. తర్వాత విదేశాల్లో ఉన్న స్నేహితులు మీకు సహకరిస్తారు, ఆర్థిక పరంగా కూడా మీకు సహకరిస్తారు. ఈ స్నేహ బాంధవ్యాలు ఎక్కువగా పెంపొందించుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళగలుగుతారు, విదేశాల్లో సీటు సంపాదిస్తారు, ప్లేస్మెంట్స్ కూడా పొందగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి విదేశాల్లో ఉద్యోగం కూడా వస్తుంది. తప్పకుండా ఆనందదాయకంగా ఉంటారు. మీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు, తల్లిదండ్రులను ఆదరించగలుగుతారు, గురువుకి గౌరవింపబడతారు. ఇవన్నీ చేయడం వల్ల మీ జీవితంలో ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే కేతు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. శత్రువులు మిత్రువులుగా మారుతారు.
మీ కష్టపడటం వల్ల మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే 18 తరువాత కేతువు బాగుంటాడు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి, అప్పుల బాధ నుంచి బయటపడతారు, బ్యాంక్ రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు. అలాగే గురుబలం కొంత తగ్గడం చేత మీకు కొన్ని ఇబ్బందులు కూడా తర్వాత వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి గురు బలాన్ని మీరు పెంచుకోవాలి చాలా ముఖ్యంగా. అలాగే ప్రతి విషయాన్ని ఆలోచించి ఆచితూచి ఆ మనిషిని జడ్జిమెంట్ వేసుకొని ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి, లేకపోతే మోసపోతారు. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. సంఘంలో ఒక వ్యక్తిగా ఒక శక్తిగా నిలబడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. 2025 సంవత్సరంలో కుటుంబంలో మంచి గౌరవం ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఒకే మాట మీద నిలబడతారు, పెద్దలకి గౌరవం ఇస్తారు, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు, పెద్దల సహాయ సహకారాలతోటి ఉన్నత పదవుల్ని పొందగలుగుతారు. అలా ప్రతి పనిలోనూ కొంత ఆలోచించి ధన నష్టం కాకుండా చూసుకోండి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీరు అనుకోకుండానే మీకు మంచి జరుగుతుంది. మంచి అబ్బాయి లభించడం, మంచి అమ్మాయి లభించడం కూడా జరుగుతుంది. స్వదేశంలో ఉన్న వాళ్ళకి విదేశంలో ఉన్న వాళ్ళకి స్వదేశీ వాళ్ళతో వివాహం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు కేసులతోటి సతమతం అవుతున్న వారికి కోర్టు కేసుల నుంచి విముక్తి కలుగుతుంది. కోర్టు కేసుల ద్వారా ఆస్తిపాస్తులన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో బాధలు కష్టాలు పడ్డ వాళ్ళకి కొంత ఉపశమనం లభించేటువంటి సంవత్సరం ఈ 2025 ఆంగ్ల సంవత్సరం. ప్రతి దానిలోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. కొంతమంది కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కార్లు కొనాలి, లగ్జరీగా తిరగాలనేటువంటి మీ ఆశ కూడా నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. శరీర సమయానికి తినండి. మీకు నచ్చనివన్నీ దూరంగా ఉంచండి. అనారోగ్య సమస్యలు కొన్ని వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. బయట సైడ్ ఫుడ్ తినడం వల్ల జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏది పడితే అది తినకండి, ఆలోచించి తినండి, ఆరోగ్యంగా ఉండండి. వృత్తిలో విజయాన్ని సాధిస్తారు. ప్రయాణాల వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. వేగాన్ని తగ్గించుకోండి, గమ్యాన్ని చేరుకోండి. అలాగనే మీ యొక్క చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అన్నలు కానీ అన్నదమ్ములు కానీ అందరితో బాంధవ్య సంబంధాలు బాగుంటాయి. ఒకరికొకరు ప్రేమగా ఉంటారు. విదేశాల్లో ఉన్నవారు కూడా స్వదేశానికి వచ్చి అక్క చెల్లెల్ని కలుసుకోవడం కానీ అన్నదమ్ములు కలుసుకోవడం ప్రేమ అభిమానాలతో ఉంటారు. వారికి కావలసినవి కూడా తీసుకొని ఇస్తారు. అలాగే పిత్రార్జితం ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు సరిగ్గా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు కానీ అత్తామామల ఆస్తిపాస్తులు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అదృష్టవంతులుగా ఉంటారు ఈ సంవత్సరం ఈ మీనరాశి వాళ్ళు. ఈ 2025 సంవత్సరంలో స్నేహితుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు, వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటాయి. అప్పులన్నీ తీర్చుకుంటారు, అప్పులు ఇవ్వగలిగిన శక్తిలో ఉంటారు మీరు. మీ మనసు ఆనందదాయకంగా ఉంటుంది. కానీ చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి, చెడు స్నేహితులకి దూరంగా ఉండండి, చెడ్డవారిని గమనించండి. తొందరపాటుతనంతో వారికి అన్ని విషయాలు చెప్పకండి, మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. మిమ్మల్ని పాతాళానికి నొక్కేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తొందరపాటు మిమ్మల్ని పొగిడితే ఆనందదాయకంగా ఉంటారు, పొగడ్తలకి పడిపోకండి, ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎవరైతే పొగుడుతున్నారో వారు మిమ్మల్ని లోపలికి నెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి విని నవ్వుకొని ఊరుకోండి, మీ పని మీరు చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి మీకు. ఇంకా మంచి రిజల్ట్ రావడం కోసం శనీశ్వరుడికి 4 వారాలు తైలాభిషేకం చేసుకోండి. గణపతికి గరికతో పూజ చేసుకోండి. బెల్లం నీళ్లతోటి ఆయనకి అభిషేకం చేయించండి. చెరుకు రసంతో అభిషేకం చేయండి. చెరుకు ముక్కలు పెట్టండి. ఆనందంగా ఉంటాడు. మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు స్వామి. మీకు వీలుంటే విజయవాడ వెళ్ళి ఒక్కసారి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాండి. మీకున్నటువంటి నరదృష్టి పోతుంది, గ్రహదృష్టి పోతుంది, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. మీ జీవితం ఈ 2025 సంవత్సరంలో ఆనందదాయకంగా ఉండడం కోసం మేము సులభమైన మార్గంలో కొన్ని ఆయిల్స్ని కూడా ఇస్తున్నాం. గురుకు కానీ కేతువు కానీ ఇంకా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఇవి రాసుకోవడం వల్ల చాలా సులభంగా మంచి మార్గంలో అభివృద్ధికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత సులభమైన మార్గాన్ని మీకోసం మేము ప్రవేశపెడుతున్నాం. ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియను తీసుకొచ్చాం. దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్. ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే
శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్‌ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది. అలాగే గురువు, గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద. రాహు, కేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది. మీకు ఫలితాలను మంచిగా ఇస్తాడు. అయితే 9 గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్, ఈ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. అలాగే షట్చక్రాలు, బాడీలో ఉన్నటువంటి 7 చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకుంటాయి. ఏ చక్రం అయితే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది. అలాగే బిజినెస్‌లో దెబ్బతింటున్నారా? ఇబ్బంది పడుతున్నారా? ఆ బిజినెస్‌కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. బిజినెస్‌లో అద్భుతమైన రేంజ్‌కి తీసుకెళ్తాయి. అలాగే బిజినెస్, జాబు ఈ 2 అయిపోయినాక ధనాకర్షణ. అంటే జనాకర్షణ అయిపోయింది, ధనాకర్షణ. ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ, మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ. ధనాకర్షణ, జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మీరు పని చేసిన తర్వాతనే 10 మందికి చెప్పగలుగుతారు. తక్కువ రేట్‌లో ఉంటాయి. నన్ను కాంటాక్ట్ చేయండి. ఇవి 2025 సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి. సర్వే జనా సుఖినో భవంతు.